గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా 117వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంటే ఆయన ఎంత నమ్మకమైన వాడంటే, మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మకమైన వాడు. ఆయన కృప మనకి ఒకరోజు 2 రోజులు సంవత్సరం కాదు, నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఎవరికి ఉంటుందని బైబిల్లో ఉందంటే, ఆయన భయభక్తులు గల వారికి ఆయన కృప తోడుగా ఉంటుంది, దీనులకు ఆయన కృప తోడుగా ఉంటుంది, ఆయన విశ్వాసముతో ఎదురు చూచే వారికి ఆయన కృప తోడుగా ఉంటుంది. మనం ఆయన విశ్వాసముతో భయభక్తులతో దీన మనసు కలిగి జీవిస్తే ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంటుందట. మన మీద ఆయన కృప హెచ్చుగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన పని లేదు. కష్టాలు రావా వస్తాయి, శోధనలు రావా వస్తాయి, శత్రువులు ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ముందుకెళ్ళిపో. నా కృపే నీకు తోడున్నప్పుడు నీకు ఎందుకమ్మా భయం? నా కృపే నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు చేసిన పాపాలను బట్టి చింతించొద్దు. ఎందుకంటే చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుందట. ఆయన కృప అంత అధికంగా ఉంటే దేవుడు అంటున్నాడు, మన పాపములకు మనకి ప్రతీకారము చేయక, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వక, తూర్పు పడమట్లు ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరపరుస్తాడట. మన పాపాలు క్షమిస్తాడు. క్షమించడమే కాదు, శిక్ష నుండి తప్పిస్తాడు. పాపంలో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబడే సమయంలో ప్రభు ఆమెను క్షమించడమే కాదు, వాళ్ళ నుండి కాపాడాడు కూడా. దేవుని కృపా కనికరాలు మన మీద ఉన్నప్పుడు మన పాపములు క్షమిస్తాడు, ఆ కీడు నుండి కాపాడుతాడు. మరలా పాపం చేయకుండా పాపం నుండి ప్రభు మనలను విమోచిస్తాడు. ఏ పాప బంధకాలు ఉన్నామో ఆ పాప బంధకాల నుంచి కృప ద్వారా మాత్రమే ఉచితంగా రక్షణ, మన నీతి క్రియలను బట్టి కాదంటాడు పౌలు తీతుకు రాసిన పత్రిక 3:5లో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక, మన రక్షణ అనేది మనం ఏదో కొన్ని నీతి కార్యాలు చేసాం, ధర్మ కార్యాలు చేసామని కాదట. మన నీతిని అనుసరించి చేసిన కార్యాలు కాదు, ఆయన కృప మాత్రమే. తన కనికరము చెప్పుననే అనే మాట ఉంటుంది. ఆయన కృప కనికరం ఏం చేసిందండి? మనల్ని క్షమించింది, మనల్ని కాపాడింది, మనల్ని రక్షించి పాప బంధకాల నుంచి విమోచించి మన జీవితానికి ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. భక్తుడైన పేతురు యేసు ప్రభుని చాలా బాధ పెట్టాడు. ఈయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. ఆ స్థితిలోనే దేవుడు పేతురుని ఉంచేయలేదు. మరలా పేతురు కొరకు ప్రార్థన చేశాడు. పేతురులో మారు మనసు వచ్చింది. పేతురుని క్షమించాడు. మరలా అతన్ని పైకి లేపాడు. తన యొక్క శిష్యులకు నాయకునిగా చేశాడు. మన జీవితంలో పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి రప్పిస్తాడు దేవుడు, మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కృపా కనికరాలు ఉన్నప్పుడు మనల్ని క్షమించి కాపాడి రక్షించి పోగొట్టుకున్న ఆశీర్వాదాలు సైతం మనకిచ్చి మరలా కొత్త జీవితం ఇస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయన దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే, ధైర్యంగా ఉండండి. చేసిన వాటిని బట్టి కృంగిపోవద్దు. దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. పాతవి గతించని ఎప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు క్షమించి పాప జీవితాన్ని తొలగించి నూతన జీవితంతో మన జీవితాన్ని ఆయన యొక్క నామ మహిమార్థంగా కట్టుతున్నాడు. కనుక ధైర్యంగా ఉందాం. సాతానుడు రకరకాలుగా మనల్ని మానసికంగాను శారీరకంగాను అన్ని విధాలుగా కృంగదీయడానికి చూస్తాడు. ఏమి కృంగిపోకుండా ఇదే మాటను చెప్పుకుందాం, యెహోవా కృప నా ఎడల హెచ్చుగా ఉన్నది. నా శత్రువులు ఎంతమంది ఉన్నా నా భయం లేదు. నాకు ప్రతికూలమైన పరిస్థితులు నాకు ఎదురైనా నాకు భయం లేదు. ఆయన కృపే నన్ను కాస్తుంది, ఆయన కృపే నన్ను నడిపిస్తుందని ముందుకెళ్దాం. దేవుని కృపా కనికరాలు మన మీద ఉన్నప్పుడు ఆయన కృపను గురించి పాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గురించి సాక్ష్యం చెప్తూ ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. యేసయ్య నామమున మహిమ తెచ్చుకుంటారు. ఆయన బిడ్డలమైన మనకు జయమిస్తారు. మనం ఆయన మహిమార్థంగా జీవిద్దాం. యేసయ్య అట్టి విధంగా ఆయన కృపా కనికరాలు మన పట్ల నెరవేర్చి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నప్పుడు రోగములకు, శత్రువులకు, ఆర్థిక ఇబ్బందులకు,
లేక ఈ లోక సంబంధమైనటువంటి ఏ భయాలకు కూడా మేము భయపడమయ్యా. నీ కృప మాకు చాలయ్యా, నీ కనికరం మాకు చాలయ్యా. నీ కృప కనికరాలు హెచ్చుగా మా మీద ఉంచి అయ్యా, మా బ్రతుకు దినములన్నీ నీ యొక్క నామఘనతకు అయ్యా కీర్తి తెచ్చులాగున నీ పరిశుద్ధాత్మతో నీవే మమ్మలను అనుదినము ధైర్యంగా నడిపించమని, నీలోనే నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే. హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. యొక్క పరుగుల జీవితంలో మనసుకు నిజమైన శాంతి ఎక్కడ లభిస్తుంది? సమస్యల మధ్య ఆశను, బాధల మధ్య ఓదార్పును, యొక్క గందరగోళం మధ్య నిజమైన శాంతిని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. అందుకే జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ వారు నిర్వహించు నీ వాక్యమే నాకు శాంతినిచ్చును ఉత్సవ మహాసభలు జూలై 7, 8, 9 తారీఖుల్లో జరగబోతున్నాయి. ఇక 3 రోజులు కూడా స్తుతి ఆరాధనలు నడిపించడానికి 3 దైవజనులు మన మధ్యకు రాబోతున్నారు. సునీల్ గారు వారి యొక్క బృందంతో రాబోతున్నారు. జోషువా గరికి గారు మరియు జోయల్ విన్సెంట్ గారు యొక్క 3 దైవజనులు కూడా స్తుతి ఆరాధనలను నడిపించడానికి సిద్ధముగా ఉన్నారు. కనుక రాజమండ్రి పరిసర ప్రాంతస్తులకు ఇదే మా ఆహ్వానము. ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి కనుక ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కండి. మేము సిద్ధంగా ఉన్నాం, మరి మీరు సిద్ధంగా ఉన్నారా?